నాకు పోలికేంటి, నేను అద్భుతాలు చేశానని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. అదే వార్తని ఈనాడు హైలైట్ చేసింది. అసలు అతనితో పోల్చుకోవడానికే లేదు అన్నటువంటి పాయింట్ని టచ్ చేస్తూ వాళ్ళతో మాకు పోలికేంటి, సంక్షేమ పథకాల అమల్లో వైకాపా ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి పోలికే లేదని ముఖ్యమంత్రి తెలిపారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఎన్టీఆర్ భరోసా కింద 12,370 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నాం. వాళ్ళు సంవత్సరానికి 21,630 కోట్లు ఖర్చు పెడతాం, మేము 34,000 కోట్లు ఖర్చు పెట్టాం. గుడ్, కరెక్టే. మరి అంతకుముందు ఎంత ఇచ్చారు? 2019కి ముందు అప్పుడు ఇచ్చినటువంటిది చాలా తక్కువ కదా. జగన్ వచ్చాక 20 లక్షల మందికి అని పెంచేశాడు పెన్షన్లు. అది జగన్ చెప్పుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ జగన్ ఇచ్చిన వాటినే కొనసాగిస్తున్నారు. ఇంకా అందులో కొన్నిటి తగ్గించారు కూడా, బట్ అమౌంట్ పెంచారు 4,000 రూపాయలు. అది క్లియర్. జగన్ 4 ఏళ్లలో 1,000 రూపాయలు పెంచితే మనం ఒక్కసారి 1,000 రూపాయలు పెంచారు, అది క్లియర్, నో డౌట్. అందులో అది బాబు గారికి వర్తిస్తుంది. కానీ సంఖ్యపరంగా చూస్తే 19కి ముందు ఉన్నటువంటి దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువ జగన్ ఉన్నప్పుడు ఇచ్చుకొచ్చినటువంటిది. ఇది ఒక ఆస్పెక్ట్. లేకపోతే గత ప్రభుత్వం రైతులకి 7,500 ఇస్తే మేము 14,000 కేంద్రం ఇచ్చేదాంతో కలిపి 20,000 ఇస్తున్నాం. ఎస్, కరెక్టే. అప్పుడు అంతకుముందు అసలు ఇవ్వలేదు. రైతులకి ఇస్తానన్నటువంటిది 2014-19లో రైతులకి ఇస్తానన్నటువంటి రుణమాఫీనే చేయలే. అదే జగన్ వచ్చాక ఇస్తానన్నటువంటి డబ్బులు ఇచ్చాడు అతను కేంద్రం డబ్బులతో కలిపి ఎట్లా ఇస్తాడు అని విమర్శించినటువంటి చంద్రబాబు గారు, అట్లాగే 3 సార్లు ఇవ్వడం ఏంటి అని విమర్శించిన చంద్రబాబు గారు, తను వచ్చేటప్పటికి మళ్ళీ సేమ్ 3 సార్లు ఇస్తున్నారు. అట్లాగే ఏకదం 20,000 ఇస్తానన్నటువంటిది చివరికి 14,000 ఇస్తామన్నారు, మళ్ళీ కేంద్రం డబ్బులతో అంటున్నారు. ఇది పోలిక కరెక్టా కాదా అన్నది నెంబర్ 2. నెంబర్ 3, దీపం పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం, వాళ్ళు ఇవ్వలేదు. ఇది కరెక్ట్, నో డౌట్. అది అసలు జగన్ పట్టించుకోలేదు. రేట్లు కూడా పెరిగినాయి ఆ టైంలో, గ్యాస్ అస్సలు పట్టించుకోలేదు అతను. లేకపోతే 1,28,178 మంది మత్స్యకారులకి మేము 259 కోట్లు సాయం అందిస్తే వాళ్ళు 1,09,231 మందికి 109 కోట్లు ఇచ్చారు. వాళ్ళ సంఖ్య అప్పుడు 14,000 అనుకోండి, 15,000 అనుకుంటా, ఇప్పుడు 20,000. ఇది ఖచ్చితంగా చంద్రబాబు గారు జగన్తో పోల్చుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కువ ఇచ్చినట్టు. బట్ 19కి ముందు ఎంత ఇచ్చారన్నటువంటిది లెక్క ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి. లేకపోతే వాళ్ళు ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకుండా ఏడిపించారు, మేము 1వ తేదీనే జీతాలు ఇస్తున్నాం, ఇది కరెక్ట్. వాళ్ళు 94 కేంద్ర ప్రభుత్వ పథకాలు నిర్వీర్యం చేస్తే మేము పునరుద్ధరించాం. వాళ్ళు కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేశారు, మనం కొన్ని అమలు చేస్తున్నాం. ఇందులో తేడా ఉంటుంది. లేకపోతే మేము ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు వాళ్ళు రద్దు చేస్తే అధికారంలోకి రాగానే 200 అన్న క్యాంటీన్లు పునరుద్ధరించాం. ఇప్పటి వరకు 2 కోట్ల మందికి 4 కోట్ల భోజనాలు అందజేసాం. కరెక్ట్, అన్న క్యాంటీన్లది వీళ్ళకే క్రెడిట్ వస్తుంది. అదే సందర్భంలో వాళ్ళు వచ్చేటప్పటికి తల్లికి అమ్మ ఒడి అనేది పెట్టింది వాళ్ళే కొత్తగా. అట్లాగే ప్రతి మహిళకి 18,000 రూపాయలు డబ్బులు పెట్టింది వాళ్ళే. అయ్యే ఉన్నప్పుడు ఇంకా తినడానికి డబ్బులతో పనే ఉంది. ఇప్పుడు రోజుకి 3 పూట 3, 5, 15 రూపాయలు. నెలకు వచ్చేటప్పటికి ఆ లెక్కను చూస్తే ఎంత పడుతుంది? 450 రూపాయలు పడుతుంది, అంతే కదా. 450 రూపాయలు నెలకు పడితే అక్కడ 18,000 చేతికి క్యాషే ఇచ్చారు. అయితే ఇక్కడ మంచి నాణ్యతాయుతమైనటువంటి భోజనం అందిస్తున్నారు, ఇందులో అప్రిషియేట్ చేయాలి, నో డౌట్. అందులో ఇకపోతే 21 ఆలయాల్లో రోజు అన్నప్రసాదం అందజేస్తున్నాం. అంతకుముందు పెట్టేవాళ్ళు చంద్రబాబు గారే పెట్టారు 2014-19 మధ్యలో తిరుమల తరహాలో వివిధ ప్రాంతాలు. అది జగన్ కూడా కొనసాగించాడు. అది కానీ ప్రారంభించిన ఘనత అప్పుడు తిరుమలలోదైనా సరే మిగతాదైనా సరే తెలుగుదేశానికే వర్తిస్తుంది. ఇకపోతే వాళ్ళు పరిశ్రమలు తరిమి కొడితే మేము యువతకి 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఎవరిని తరిమి కొట్ల, మనము ఇప్పుడు ఏడిపిస్తున్నాం కొన్ని పరిశ్రమలు, వాళ్ళు కొన్నిటి ఏడిపిస్తున్నారు. కాబట్టి పోలుస్తారు జనం, పోల్చకుండా ఎట్టుంటారు.